10 మన ప్రభుత్వమే ఉంటుందని ఎవరు అడ్డుపడ్డా సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మాటిచ్చారు. సంక్రాంతి వస్తుందన్న రేవంత్ రాజకీయ గంగిరెద్దులు రాబోతున్నాయని విమర్శించారు. అందుకే ఈ వేదిక మీద నుంచి రైతులకు నేను మాట ఇస్తున్నా. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువు పట్టినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక మనకు వస్తారు కొంతమంది, వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు. అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు. జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలొట్టే దూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. వరి వెయ్యండి, వరి పండించండి, సన్నాలు పండించండి, తెలంగాణ సోన పండించండి. తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్, కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం. పేదోడు బుక్కెడు బువ్వ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి. సన్నాలు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని నేను చెప్పిన. దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది. 29 రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతోని పోటీ పడలేదు. 66 లక్షల ఎకరాలల్లో 1,53,00,000 వడ్లు మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చరిత్ర తెలంగాణది, తెలంగాణ రైతాంగానిది. అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి అని 500 బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో 5 రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం.